ఇప్పుడు మిమ్మల్ని అడగనా, యేసయ్య వస్తాడు నేను ఎత్తబడతానని పాడుకుంటున్నాం కదా, పడతాంగా. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేవేల పరిశుద్ధులతో వేగము రానుండే. అవును, ఆయన వస్తాడు, ఎత్తబడతాం. మరి ఎత్తబడ్డానికి నువ్వు విశ్వాసముతో దేవునికి ఇష్టరాలివేనా, విశ్వాసముతో నువ్వు దేవునికి ఇష్టడువేనన్నదే ప్రశ్న. ఏ ఎవాంజలికల్ గ్రూప్స్ ఏమంటే బ్రదర్ అండ్ బక్సింగోలే పాడుతున్నారు ఈ పాట. మెయిన్ లైన్ చర్చలకు లేదనుకుంటున్నారా? రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే, రాజ్యయేసు రాజ్యమేల రావే అని ఆలు పాడుతున్నారు. పాటలకేం తక్కువ లేదు. ఏం పెంతుకొస్తాలు తక్కువ తిన్నారా? అసలు పాడితే ఊపు ఉండాలిగా. డ్రమ్ము దెబ్బ పడుతుంటే ఊపు వస్తుంది పాటకి. ఆ పాటలు వీళ్ళు పాడతారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా. కుట్ర డప్పు దెబ్బ పడుతుంటే ఊపు వస్తుంటుంది మన వాళ్ళకి. ఇంతకు మీకు అర్థమైంది ఆ పాట? మెయిన్ చర్చలు పాడుతున్నారు, ఎవాంజలికల్ గ్రూప్స్ అనగా హెబ్రోన్ బ్రదరన్ అసెంబ్లీస్ వాళ్ళు పాడుతున్నారు, పెంటెకోస్ట్ వాళ్ళు పాడుతున్నారు. అసలు మీరు పాడిన పాట మీకు అర్థమైందా? ఆయన వస్తాడా మీరు ఎత్తబడ్డానికి దేవునికి ఇష్టమైన విశ్వాసంతోనే బతుకుతున్నామా? నేను అందుకే ఇలాగంటుంటాను, మన పాడిన పాటలు, మనం చేస్తున్న ప్రసంగాలు మన చుట్టూ ఉన్నోళ్ళు విని వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? యేసయ్య వస్తాడా మీరు ఎత్తబడతారా? నిన్నే ఉత్తుదే అనుకుంటున్నాను. ఎందుకు వాళ్ళు ఎక్కిరిస్తున్నారంటే, మనం దాచుకున్న డబ్బులు, మన కట్టుకున్న ఇల్లులు, మన జీవిస్తున్న జీవన విధానం ఆయన త్వరగా వస్తాడు అన్నట్టుగా లేదు. మనం దాచుకున్న డబ్బులు, మన కట్టుకున్న ఇల్లులు, మన జీవిస్తున్న జీవన విధానం ఆయన త్వరగా వస్తాడు అన్నట్టుగా లేదు.